ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రైడే అండి. ఫ్రైడే మార్నింగ్ లేచానండి. నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. అయితే ఇక్కడ తులసి పూజ చేసుకున్న తర్వాత తులసి కోటలో ఉండే మట్టి అనేది నేను నుదుటిని ధరిస్తానండి. ఒక సిస్టర్ అయితే బాగా గమనించింది. ఆ సిస్టర్ నాకు కామెంట్ చేశారండి. అక్క, ప్రతి నిత్యము నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు కదా తులసి కోటలో నుంచి, ఆ బొట్టు కుంకుమ పెట్టుకుంటున్నావా, మట్టి పెట్టుకుంటున్నావా చెప్పండి అక్క ఒక్కసారి అని అడిగారు. నేను ప్రతి నిత్యము అంటే తులసమ్మకి నీళ్ళు పోసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత చివరిగా అందులో మట్టి అనేది నేను నుదుటిని ధరిస్తానండి. నాకు అలవాటు. అలా ధరించడం వల్ల చాలా శుభప్రదం అండి. నేను బయటికి వెళ్ళినా సరే, మా పిల్లలు బయటికి వెళ్ళినా సరే తప్పకుండా తులసమ్మనికి నమస్కారం చేసుకొని ఆ మట్టి అనేది కొంచెం తీసి నుదుటిన ధరిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా చేయడం వల్ల చాలా చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం కూడా. ఆ తర్వాత ఈరోజు శుక్రవారం కదా, లలితమ్మకి పానకం నైవేద్యం పెట్టాను. ప్రసాదం ఏమీ వండలేదండి, ఎందుకంటే గౌతమ్ ఆఫీస్కి వెళ్తాడు. కొంచెం ఎక్కువ పని ఉందండి ఈరోజు. అలాగే మాకు ఇంటి పని కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నేను ప్రసాదం తయారు చేయలేకపోయాను. కొత్త ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత ఇగోండి లలితమ్మకి లలిత శాసనం చదువుకొని పానకం నైవేద్యం పెట్టుకున్నాను. అలాగే శుక్రవారం కదా ఈరోజు అమ్మవారికి కొంచెం జవ్వాది పౌడరు, ఆ తర్వాత పచ్చకర్పూరం ఆయిల్లో వేసి దీపారాధన చేశాను. అప్పుడప్పుడు ఇలా చేస్తే చాలా మంచిదండి. అలాగే పువ్వులకు కూడా జవ్వాది కొంచెం అత్తి మనము పటాలకు పెడితే చాలా మంచిగా ఉంటుంది పూజా మందిరం అంతా. ఆ తర్వాత ఇగోండి శివయ్యకి బిల్వదళాలతో చక్కగా పూజ చేశాను. అలాగే అమ్మవారికి కూడా బిల్వ పత్రాలతో పూజ చేసుకున్నాను. మన చెట్టుకు ఉండే బిల్వ పత్రాలు తీసి అమ్మవారికి సమర్పించానండి. చాలామంది అడుగుతున్నారు ఈ జలాపాత్ర కోసము, అక్క ఆన్లైన్లో కొంటే లింక్ పంపించక్క అని. నేనైతే లింక్ ఏమి పంపించలేను, ఎందుకంటే ఇది బయట కొన్నానండి జలాపాత్ర. చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలా చక్కగా ఉందక్క, క్వాలిటీ బాగుందక్క, పంపించండి అక్క అని. నేనైతే బయట కొన్నానండి. ఆ తర్వాత ఇగోండి లలిత సహస్రనామం అయితే చదువుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే లలిత సహస్రనామం కోసం కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. డైలీగా మనం లలిత సహస్రనామం చదివితే ఎన్వి తినకూడదా, ఆ తర్వాత బ్రహ్మచర్యం పాటించాలా అక్క అని అడుగుతున్నారు. డైలీగా పారాయణం చేసుకుంటే ఇవన్నీ వర్తించవు. మనము అంటే ప్రతిరోజు అంటే శుక్రవారం మనం చేసుకున్నాం అనుకో, కొంచెం నియమాలు అయితే పాటించాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ శివయ్యని బిల్వతరంతో చక్కగా డ్రాపు పెడుతుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉందో తెలుసండి. అలా చూడాలనిపించింది ఫ్రెండ్స్ నాకు. ఆ తర్వాత ప్రతి నిత్యము కాకపోయినా సరే శుక్రవారాల పూట అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా మీకు ఎప్పుడు కుదిరితప్పుడు ధూపం అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.